విద్యుత్ కొనుగోలులో అవకతవకలపై విద్యుత్ కమిషన్ సారథిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ భీమరావు లోకూర్ విచారణ మొదలుపెట్టారు. గత కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చేసిన విచారణ డాక్యుమెంట్స్ని ఆయన పరిశీలిస్తున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్పై నిర్ణయం తీసుకోనున్నారు కమిషన్ చీఫ్ జస్టిస్ భీమరావు లోకూర్. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యుత్ కొనుగోళ్లపై వివాదం తెరమీదకు వచ్చింది. ఛత్తీస్గఢ్ ఒప్పందాలు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ ఆరోపణలపై అసెంబ్లీ సాక్షిగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కమిషన్ వేస్తున్నామని ప్రకటించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై విచారణ చేయడానికి మాజీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్ గా మార్చి 14వ తేదీన కమిషన్ ను కాంగ్రెస్ సర్కార్ నియమించింది. ఎల్ నరసింహారెడ్డి వెంటనే బాధ్యతలు తీసుకుని విచారణ మొదలుపెట్టారు. విచారణలో భాగంగా కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు ఇచ్చారు. ఇందులో కొంతమంది అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, కొంతమంది అధికారులు డైరెక్ట్ గా కమిషన్ ముందుకు వచ్చి హాజరై సమాచారాన్ని అందించారు. ఇక విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగి రఘు కమిషన్ ముందు హాజరై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ మాత్రం లోక్సభ ఎన్నికలు ఉన్నందున సమాధానం ఇవ్వడానికి జూలై 31 వరకు గడువు అడగ్గా కమిషన్ జూన్ 15 వరకు గడువిచ్చింది. కొందరికి రెండోసారి కూడా నోటీసులు ఇచ్చింది కమిషన్. కేసీఆర్కి ఇచ్చిన గడువు మధ్యలో ఎల్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడి విచారణ అంశాలను వెల్లడించారు. దీనిపై కేసీఆర్ 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అసలు ఈ కమిషన్ నియామకం చెల్లదని, జస్టిస్ నరసింహారెడ్డి ఈ విచారణ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మీడియాతో మాట్లాడడం తప్పని కేసీఆర్ అన్నారు. దానికి స్పందించిన ఎల్ నరసింహారెడ్డి కేసీఆర్ లేఖను పరిశీలించినట్లు, తనకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే కమిషన్ వద్ద హాజరై తెలపాలని, కమిషన్ కు సమాచారం ఇచ్చిన వాళ్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయించడానికి అవకాశం కల్పిస్తానని మరో లేఖను కేసీఆర్ కు పంపించారు. కేసీఆర్ ఒకవైపు కమిషన్ తీరును తప్పుపడుతూనే మరోవైపు హైకోర్టులో కమిషన్ రద్దు చేయాలని కేసు వేశారు. హైకోర్టు కేసీఆర్ వాదనను అంగీకరించలేదు, విచారణ ఆపడానికి కూడా ఒప్పుకోలేదు. దీన్ని కేసీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జూలై 16న సీజేఐ బెంచ్ ముందు కేసీఆర్ తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణ మధ్యలో ఉండగా విచారణ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్న రిటైర్డ్ జడ్జి విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆక్షేపించారు. న్యాయమూర్తి న్యాయం చేయడమే కాకుండా న్యాయం చేసినట్టు కనిపించాలి కూడా అని ఆయన గుర్తు చేశారు. దీంతో మరో వ్యక్తిని కమిషన్ చైర్మన్ గా నియమిస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనంతరం కమిషన్ చైర్మన్ పదవికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ కమిషన్ కి కొత్త చైర్మన్ గా మాజీ న్యాయమూర్తి మదన్ భీమరావు లోకూర్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. కొత్త కమిషన్ చీఫ్ భీమరావు లోకూర్ ఆగస్టు 2వ తేదీన బాధ్యతలు తీసుకుని వరుసగా 2 రోజుల పాటు డాక్యుమెంట్స్ ను పరిశీలన చేశారు. అదేవిధంగా ఆ రోజు నుంచి గత కమిషన్ చీఫ్ విచారణ చేసిన తీరు, అప్పటి వరకు తయారైన రిపోర్టును పరిశీలిస్తున్నారట. ఆయన బాధ్యతల స్వీకరణ, విచారణ గోప్యంగా ఉంచడం వెనుక కారణమేంటనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన డాక్యుమెంట్స్, విచారణ అంశాలను పరిశీలన చేస్తున్నట్టు కమిషన్ అధికారులు తెలియజేస్తున్నారు. ఆ పరిశీలన పూర్తయిన తరువాత తదుపరి విచారణ అంశంపై కొత్త కమిషన్ చీఫ్ లోకూర్
లోకూర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది.